అఖండ 2 బాలకృష్ణ నడిపించిన రైజ్ ఆఫ్ అఖండ రాక్. ఈ కార్ ఎవరిది, ఎందుకు సర్ప్రైజ్ గా చూపెట్టారు, ఈ కార్ వెనుక కథ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దీన్ని ఎలా మూవీలో వాడుకున్నారు, కార్ గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ఈ కార్ ఎవరిది అంటే ఇది అఖండ 2 తాండవంలో ఎన్బికే బాలకృష్ణ డ్రైవ్ చేసే ఐకానిక్ వెహికల్. ఎవరి పర్సనల్ కార్ కాదు, మూవీ ప్రొడక్షన్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన కస్టమ్ వెహికల్. డిజైన్ చేసినది క్సెనెక్స్ ఆటోమోటివ్, హైదరాబాద్ బెస్ట్ కస్టమ్ కార్ మోడిఫికేషన్ కంపెనీ. ఇది మహీంద్రా థార్ రాక్స్ మోడల్ ను బేస్ గా తీసుకొని మార్చారు. ఎందుకు ఆడియన్స్ కు సర్ప్రైజ్ గా చూపెట్టారు అంటే ఇది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ గా జరిగింది. లేజర్ లైట్స్ ఎలక్ట్రిఫైయింగ్ ఆ స్టేజ్ మీద షో చేస్తూ అఖండ 2 లోని ఇంటెన్సిటీని హానర్ చేసేలా డిజైన్ చేశారు దీన్ని. అందుకే బోయపాటి శ్రీను గ్రాండ్ గా ఆడియన్స్ ముందు ఓపెన్ చేశారు. ఫ్యాన్స్ కు ద రోర్ టర్న్స్ రియల్ అనే థీమ్స్ తో సర్ప్రైజ్ గా అన్వెయిల్ చేశారు. మూవీలో కనిపించే పవర్ ను రియల్ గా చూపించడానికి ముందుగా సస్పెన్స్ ప్లానింగ్ చేశారు. ఈ కార్ వెనుక కథ ఏంటి అంటే అఖండ 2 మూవీలో బాలయ్య క్యారెక్టర్ స్టైల్ కు ప్రతీకగా డిజైన్ చేశారు. రైజ్ ఆఫ్ అఖండ రాక్స్ అనే థీమ్ తో మూవీలోని మాస్ యాక్షన్ సీన్స్ కు మ్యాచ్ అయ్యేలా కస్టమైజ్ చేశారు. క్సెనెక్స్ టీమ్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ పర్ఫార్మెన్స్ ఫోకస్ బేస్డ్ తో తయారు చేశారు. ఈ కారు స్పెషాలిటీ ఏంటి అంటే బేస్ మోడల్ మహీంద్రా థార్ రాక్స్ 5 డోర్స్ అండ్ 7 సీటర్ ఆప్షన్స్ ఉంది. కస్టమ్ మార్పులు, మాస్ లుక్, పవర్ఫుల్ ఇంజిన్, పెట్రోల్ డీజిల్ తో నడుస్తుంది. ఆఫ్ రోడ్ కేపబిలిటీ. ఈ కారు ధర ప్రైస్ ఎంత అంటే స్టాండర్డ్ మహీంద్రా థార్ రాక్స్ ధర 18 నుంచి 25 lakhs ఉంటుంది. కస్టమ్ అఖండ రాక్స్ వర్షన్ ధర ఇంకా అధికారికంగా అంటే రివీల్ చేయకపోయినా క్సెనెక్స్ మోడిఫికేషన్ తో వచ్చింది కాబట్టి 30 నుండి 40 లక్షల వరకు ఉండవచ్చు ఎస్టిమేటెడ్ గా చెప్తున్నాను. మూవీ కోసం తయారు చేశారు కాబట్టి దీన్ని ప్రమోషన్ లో కూడా బాగా యూజ్ చేస్తున్నారు డైరెక్టర్. దీన్ని ఎలా మూవీలో వాడుకున్నారు అంటే అఖండ 2 లో ఎన్బికే బాలకృష్ణ డ్రైవ్ చేసే మెయిన్ వెహికల్ గా యూజ్ చేశారు. యాక్షన్ సీన్స్, చేస్ సీక్వెన్స్ లలో కీ రోల్ ప్లే చేస్తుంది ఈ కార్. గాడ్ ఆఫ్ మాసెస్ స్టైల్ కు సింబల్ గా ఈ వెహికల్ మూవీలో ఇది పవర్ గా డామినెన్స్ చూపిస్తుంది. థియేటర్ లో December 5న మూవీ అయితే విడుదలవుతుంది. సో ఈ రైజ్ ఆఫ్ అఖండ రాక్స్ ఎంతలా వర్క్ చేసింది మూవీలో చూడబోతున్నాం ఈ December 5న. ఇది మూవీలో సెంట్రల్ ప్రాపర్టీ. బాలయ్య చరిత్రకు మ్యాచ్ అయ్యే ఐకానిక్ రైడ్. అఖండ 1 సక్సెస్ తర్వాత సీక్వెల్ లో మాస్ ఎలిమెంట్ తో జోడించారు డైరెక్టర్. ప్రీ రిలీజ్ లో అన్వెయిల్ చేయడం ద్వారా హైప్ బిల్డ్ అవుతుందని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అఖండ పవర్ అనే థీమ్ కు కనెక్ట్ చేస్తూ. ఇక మూవీ స్టోరీ చూస్తే మొదటి అఖండ సినిమా నుంచి కొనసాగుతుంది. హీరో ధర్మ రక్షకుడిగా దుష్ట శక్తులతో పోరాడి గెలిచిన తర్వాత ఈ సీక్వెల్ లో అఖండుడుగా సనాతన ధర్మ రక్షకుడిగా తిరిగి వస్తాడు. అమాయక జీవితాలను బెదిరిస్తున్న కొత్త చీకటి తరంగాలను ఎదుర్కొంటాడు. ఇవన్నీ మనం December 5న చూడబోతున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి హెల్ప్ చేయండి.